ఒకటి ఇప్పుడు ఉన్నటువంటి సమయంలో ఒకట ప్రజలకు అవసరం ఉన్నటువంటి పార్టీలు ఏవి లేవు. ప్రజలకు ఏదైతే కోరుకుంటా ఉన్నారో, ప్రజలు ఏ విధంగా ఆశిస్తూ ఉన్నారో, ఆశించిన స్థాయిలో గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ చేయడంలో పూర్తిగా విఫలమైంది. ఇవల్ల కవిత గారు ఏదైతే ఇష్యూస్ మీద కొట్లాడుతూ ఉన్నారో, ఏదైతే ప్రజల మధ్యలో ఉండి కొట్లాడుతూ ఉన్నారు, ఎక్కడైతే ఇష్యూ ఉంటుందో అక్కడికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు. కేవలం ఇప్పుడున్న పార్టీ కానీ గతంలో ఉన్న పార్టీ వాళ్ళు కానీ ప్రెస్ మీట్లకే పరిమితమైంది. ఎక్కడ కూడా ఫీల్డ్ వర్క్ చేయట్లేదు, గ్రౌండ్ లెవెల్కి వెళ్ళడం లేదు. ప్రజల బాధలేందో కనుక్కోవడంలో ఇలా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా విఫలమైంది. మీరు చూస్తూ ఉన్నారు, ఎప్పుడు చూసినా ఇద్దరో ముగ్గురో, ఇక నేను పేర్లు చెప్పాను కానీ ఆ భవన్కే పరిమితమైంది. కానీ 2 ప్రెస్ మీట్లు పెట్టడం, చేతులు దులుపుకోవడం, వెళ్ళిపోవడం. కానీ ఇక్కడ కవిత గారు ఏదైతే ఇష్యూస్ తీసుకున్నారో, నిన్న మొన్న చూసినారు ఖమ్మంలో కానీ, లేకపోతే ఇంకా చాలా విషయాలలో మొట్టమొదటిగా స్పందించేది ఎవరంటే కవిత గారు ఇష్యూస్ మీద. ఇవాళ ఉన్నటువంటి దాంట్లో ప్రధాన ప్రతిపక్షంగా కవిత గారే కనబడతా ఉన్నారు. ప్రజలందరికీ ఆశాజ్యోతిగా ఉన్నారు. ఎక్కడైతే సమస్య ఉంటుందో అక్కడ కవిత గారు ఉంటారనేది ప్రజలు పూర్తిగా నమ్ముతా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ప్రాంతీయ పార్టీ అని చెప్పేసి కవిత గారు పార్టీ పెడుతున్నారు. బట్ గెలిచిన తర్వాత అందరూ నేషనల్ వరకు వెళ్ళిపోతారు సో అని అంటున్నారు. దాని గురించి ఏమంటారు? ఒకటమ్మా, ముందు మన వాళ్ళని చూసుకోవాలి కదా. మన తెలంగాణ ఉన్నటువంటి ఏదైతే ఆశతోటి తెలంగాణ తెచ్చుకున్నామో, ఆ తెచ్చుకున్న తెలంగాణను మన ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలనేది మొదటి ఉన్నటువంటి కవిత గారి ఆశయం, అదే ధ్యేయం కూడా అదే. తెలంగాణలో కవిత గారు పార్టీ పెడుతున్నారు కదా, పబ్లిక్ ఎందుకు తెలంగాణ కవిత గారి పార్టీ నమ్మాలంటే? కవిత గారు ఇవాళ కొత్తగా రాలేదు కదమ్మా. తెలంగాణలో జాగృతి ద్వారా అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. బతుకమ్మ తెలుసు కదా, బతుకమ్మ ఇష్యూస్లో కూడా వారు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిండ్రు. అనేకమైన కార్యక్రమాలు చేసి స్కిల్ డెవలప్మెంట్స్ కానివ్వండి, హాస్పిటల్స్లో భోజనాలు పెట్టడం, తను ఎంపీగా ఉన్న సందర్భంలో కూడా అనేక కార్యక్రమాలు తీసుకొని పోయినారు. మహిళా బిల్లు విషయంలో కానివ్వండి, అంబేద్కర్ విగ్రహం విషయంలో కానీ, పూలే విషయంలో కానీ, ప్రతి దాంట్లో కూడా ఇలా బీసీ నినాదంలో కూడా మొట్టమొదటి గలమెత్తింది ఇవాళ కవిత గారే. ప్రజలు కూడా ఈ వైపు ఆశతో చూస్తూ ఉన్నారు. ఎవరు పని చేస్తారో వాళ్ళ దిక్కుంటారు ప్రజలు. అంటే ఇప్పుడు అన్నని తండ్రిని విభేదించిన షర్మిల గారితో కొంతమంది పోలుస్తున్నారు. ఏం చెప్తారు? ఒకటి ఏం చెప్తా ఉన్నారు, ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ నేపథ్యం ఉంటుంది. షర్మిల గారి నేపథ్యం వేరు, కవిత గారి నేపథ్యం వేరు. కవిత గారు ఎప్పుడైతే యుఎస్ నుంచి వచ్చినారో ఉద్యమంలో పూర్తి స్థాయి పాల్గొన్నారు. ఏదో ఊరికే ఆషామాషిగా రాలేదు, ఏదో తండ్రి పేరు చెప్పుకోనో అన్న పేరు చెప్పుకోనో రాజకీయాలు నడపలేదు. తను కూడా కష్టపడ్డది. జైలుకు వెళ్ళిన సందర్భంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని ఉద్యమానికి ఉధృతం చేయడానికి చాలా దోహదపడ్డది. అది మనం మర్చిపోవాలి. ఉద్యమంలో ఇవాళ అనేక దాంట్లో కూడా వారి పాత్ర మరవలేనిది కూడా. కాబట్టి ఇక నేను షర్మిల గురించి ఎక్కువ మాట్లాడను, కానీ ఆ నేపథ్యం వేరు, మరి కవిత గారి నేపథ్యం. కొంతమంది సొంత పార్టీ బీఆర్ఎస్ వాళ్ళే కొంచెం టార్గెట్ చేయడం కవిత గారు ఈ విధంగా చూశారు. తప్పండి. ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, రోజు ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు కదా, ప్రతి ఇష్యూస్ మీద మాట్లాడుతున్నారు. ప్రభుత్వం మీద అవసరం ఉంటే ప్రభుత్వం మీద మాట్లాడుతున్నారు. అంటే బీఆర్ఎస్ మీద ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, గతంలో పనిచేసినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో, తెలంగాణ తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారు నమ్మకం ఉంటుంది కదా, ప్రజలకు ఆశ ఉంటుంది కదా. ఖచ్చితంగా ఈ ఆశలు, మా తెలంగాణ ఆశలు నెరవేర్స్తారనే ఒక భావన ఉంటుంది కదా. అక్కడ విఫలమైన కాబట్టే మరి కేసీఆర్ గారు ఓడిపోవడం జరిగింది. ప్రజలకు 100% ఉంటుందండి. ఒక మహిళా నాయకురాలుగా ఈ రాష్ట్రంలో మహిళా నాయకురాలు ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున కదలిక తీసుకొచ్చినట్టు నాయకురాలు లేరు. 100% ఇలా కవిత గారు సక్సెస్ అవుతారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేడు. ప్రజలు కూడా ఇంకా కూడా మమేకమై ఇంకా అనేకమైన కార్యక్రమాలు తీసుకొని ఉధృతం చేస్తాము. కవిత గారు 100% తెలంగాణలో కీలకమైనటువంటి భూమిక పోషించేటువంటి రోల్ వస్తుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ మనకు ప్రజలు అనుకూలంగా ఉంటారో అటు వస్తారు, తప్పేం కాదు కదా. బీఆర్ఎస్ వాళ్ళు వస్తారు కావచ్చు, బీజేపీ వాళ్ళు వస్తారు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు కూడా అలా స్థానం లేదు, ఓడిపోతామని తెలిసినాక వాళ్ళు ఎందుకుంటారండి, ఉండరు కదా. ఏడ గెలిచే అవకాశం ఉంటే అటు వస్తారు, తప్పేం లేదా.